నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఈ పాట ఎందుకు పాడుతున్నానో తెలుసా? సోనం వాంగ్చు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, పేపర్ లీక్లు, స్కాములు, వీటన్నిటి మీద యుద్ధం చేస్తానని చెప్పేసి ఒక క్లైమేట్ యాక్టివిస్ట్, ఒక ఎడ్యుకేషనిస్ట్, ప్రజల కోసం ఎంతో చేసినటువంటి లడాక్ సంబంధించినటువంటి మనిషి, లడాక్ సపరేట్ స్టేట్ లాగా రావాలని చెప్పేసి ఉద్యమం చేసినటువంటి మనిషి. ఈ నీట్ పేపర్ ఏ మినిస్టర్ వల్ల అయితే లీక్ అయిందో ఆ మినిస్టర్ని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలని 20 రోజుల నుంచి ఫాస్ట్ ఆన్ టు డెత్ మీద ఉన్నాడు. ఎప్పుడు చనిపోతాడా, ఇక చనిపోతాడా, అగ చనిపోతాడా అనే సిచ్యువేషన్ నుంచి ఎట్లయినా సరే మనం సిస్టమ్ని మార్చాలి, సిస్టంలో ఉన్నటువంటి కాక్రోచెస్ తీసేయాలని చెప్పేసి కాక్రోచ్ పార్టీ తరపు నుంచి ముందుకు నిలబడ్డటువంటి సోనం వాంగ్చు ఇప్పుడు దాదాపు చావుకు దగ్గరలో ఉన్నాడు. 20 రోజులు ఏకదాటిగా ఫాస్ట్ ఆన్ టు డెత్ అంటే సత్యాగ్రహం మీద ఉండి ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 20వ తారీఖు వరకు టైం ఇస్తున్నానని చెప్పింది. 20వ తారీఖు వరకు కూడా నేను ఏమైనా సరే నా ప్రాణాన్ని అయితే కోల్పోను. 20వ తారీఖు వరకు కూడా అంటే నియర్లీ 23 రోజులు అవుతుంది నేను అన్నం తినక. 23 రోజులైనా కూడా నేను బతికే ఉంటాను 20వ తారీఖు వరకు అని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నటువంటి మనిషి సోనం వాంగ్చు. దయచేసి ఆయన ప్రాణాలు కాపాడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్.